తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం ముందు రండి. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం ఏన భూతలే స్వయం రూప కథామయం దదాతి స్వపదాంతకం. అందరూ చేతులు ఎత్తానండి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనమంతా కూడా మీరు చూస్తున్నట్టుగా వైభవంగా ఉత్సాహంగా అదో రాజశేఖర్ ఉభయ వాళ్ళని చూసుకుంటున్నారు కదా, లిస్ట్ దగ్గర పెట్టుకుని ఇంకా ఎవరు ఉంటే లిస్ట్. మనం చేసేటువంటిది రాధాకృష్ణ భక్తి కదా. రాధాకృష్ణ భక్తిలో కూడా దానిలో ఐశ్వర్య భక్తి, మాధుర్య భక్తి, వ్రజమండలం బృందావనం బయట చేసే భక్తిని ఐశ్వర్య భక్తి, కృష్ణుడు ఉండేటువంటి గోలోక బృందావనం బయట మనం చూస్తూ ఉన్నాం. తిరుపతి బాలాజీ రథోత్సవాలు, తెప్పోత్సవాలు, బ్రహ్మోత్సవాలు ఇంత పెద్ద ఎత్తున ఈ బ్రహ్మదేవుడు శివుడు వీళ్ళంతా కూడా ఆ రకంగా దాని అంటారు వైభవంగా ఆడంబరంగా మనం ఐశ్వర్యంతో అంటే భగవంతుడు సర్వ ఐశ్వర్యవంతుడు చూపిస్తాడు. కానీ భగవంతుడు కోరుకునేటువంటిది ప్రేమ. ఆయన మీరు ఎంత ఖర్చు పెట్టారు మంచిదే, డబ్బులుంటే దేవుడి కోసం కాకపోతే ఎవరు ఖర్చు పెడతారు. కానీ దేవుడికి కావాల్సింది ఎవరైతే హృదయంతో, ప్రేమతో, శ్రద్ధతో. అందుకే భగవంతుడు ఏమన్నాడు భగవద్గీతలో, కేవలం ఆకు పువ్వు పండు ఏమక్కడ పిస్తా బాదం కేసరి అవేం లేవు అక్కడ. కేవలం ఆకు, తులసాకు, పండు, జామ పండు ఒకటి తీసుకెళ్ళి భగవంతుడు ఏమన్నాడు, ఆయన వైభవంతో పెట్టారా సింపుల్గా పెట్టారా అది కాదు. పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త. భక్తి ఎవరైతే ప్రేమతో ఎవరైతే ఏది ఇచ్చినా కూడా, భగవంతుడు ప్రేమతో ఏది ఇచ్చినా కూడా, ఆయన సుధాముడు ప్రేమతో ఆయన పచ్చి అటుకులు పెట్టాడు. అలాగే ఎవరు భగవంతుడికి శబరి ఎంగిలి పళ్ళు పెట్టింది, దీని దేవుడికి పెట్టింది. కానీ దేవుడు ఎంతో ప్రేమతో దాన్ని స్వీకరించాడు. అట్లాగే మనం చూస్తూ ఉంటాం విదురాణి. విదురాణి అంటే విదురుడి భార్య. ఆమె అరటిపండు కింద పారేసి తొక్కలు పెడుతుంది కృష్ణుడికి. ఆయన కృష్ణుడు ఆ తొక్కలనే తింటున్నాడు. ఈ లోపల విదురుడు వచ్చి సరే ఏం పెడుతున్నావు ఆయన చూస్తాను. ఆమె కృష్ణుడిని అంత మర్చిపోయి నాకు అర్థం కావట్లే, తొక్క పెడుతుందో పండు పెడుతుందో. అంటే ఆ ప్రేమలో పడిపోయి తొక్క పెడతాడు అంటే భగవంతుడు ఆయన అంటాడు. అదేది దానిలో వస్తుంది ఒక భజనలో, దుర్యోధనుక భోగున కాయో రూఖే సాగు విదురగరు కాయో ఐసే ప్రేమ పుజారి రాధే శ్యామ రాధే రాధే. దీని అంటారు మాధుర్య భక్తి.
కాబట్టి భగవంతుడికి సేవ చేయడానికి మనకి సమయం ఉండాలా, హృదయం ఉండాలా. ఏమి డబ్బులు ఏం అవసరం లేదు. మీరు ముందు బాగుపడడానికి సమయం కేటాయించాలి. 8 గంటలు నిద్రపోతుంటే 1 గంట తగ్గించుకోవచ్చు. మనం 8 గంటలు పని చేస్తుంటే 1 గంట తగ్గించుకోవచ్చు. మిగతా 8 గంటలు ఇంకా ఎలాగో ఉండనే ఉంది. ఈ రకంగా మీకు కావాలంటే 10 గంటలు దేవుడికి సేవ చేయొచ్చు. మీరు చూసుకోవాలి, నేను దేవుడికి రోజు ఎన్ని గంటలు ఇవ్వగలుగుతున్నాను. ప్రభుపాద అన్నాడు, మీ ఎక్కువ సమయం ఎక్కడికి పోతుందో చూసుకోండి, దాన్ని బట్టి మీ ప్రేమ ఎక్కడుందో తెలుస్తుంది. మీకు డబ్బులు కావాలంటే ఎక్కువ పని చేస్తూ ఉంటారు, అంటే మీకు డబ్బుల మీద ప్రేమ ఎక్కువ. ఆ భక్తి ఏందో 16 మాలలు ఎట్లాగట్లా అయిపించాడు. అంటే భగవంతుడు ఐసే ప్రేమ పూజారి. భగవంతుడు కేవలం ప్రేమకు అమ్ముడిపోతాడు. ఆయన ఈ చైతన్య చరితామృతంలో ఆయన అంటాడు, నేను వాసుదేవ వాసుదేవ పండిత భక్తుడు ఉంటాడు. ఆయన దరిద్ర బ్రాహ్మణుడు, కానీ చైతన్య మహాప్రభు అంటాడు, నేను వాసుదేవ పండితుడికి అమ్ముడు పోయినటువంటి, అంటే ఆయన ఎవరికి నన్ను ఇవ్వాలనుకుంటే నేను వాడి సొంతం అవుతాను. అట్లా రాధారాణి కదా, రాధారాణికి ఉండే భక్తి ఈ సృష్టిలో ఎవరికీ ఉండదు. రాధారాణి ఎవరిని అనుగ్రహిస్తే వాడు ఎలాంటి వాడైనా కృష్ణుడు వాళ్ళ దగ్గరికి పోవాల్సిందే. ఇది రికమెండేషన్. ఈ రకంగా మనం ఎందుకయ్యా ఇంత భజన చేస్తున్నాం అంటే, మనకి మనస్సులో మనకి అంటే హృదయ పాషాణం, మన హృదయం బండరాయిలాగా ఉంది. దాన్ని ఎలా నవనీతంలాగా చేయాలి. భగవంతుడిని నవనీత చోర్, మక్కన్ చోర్. భగవంతుడు బండరాళ్ళు దొంగిలించడానికి రాడు ఆయన కదా, భగవంతుడు వెన్న దొంగిలించడానికి వస్తాడు. మన హృదయం పాషాణంలాగా బండరాయిలాగా ఉంటే భగవంతుడు రాడు అక్కడికి కదా. మనం ఈ భగవన్నామాన్ని అని మనం ఈ కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యాలు ఇవన్నీ హృదయాన్ని కఠోరంగా చేస్తాయి. అంతే కదా, ఎవరి హృదయం అయితే కఠోరంగా ఉంటుందో వాళ్ళకే క్రోధం, ద్వేషం, ఈర్ష్య. ఎవరి హృదయం అయితే మెత్తగా ఉంటుందో జాలిపడడం, దయ చూపించడం, క్షమించడం, ఈ గుణాలన్నీ మెత్తని హృదయాల్లో ఉంటాయి. పాషాణ హృదయాల్లో కసి తీర్చుకోవాలా, పగ తీర్చుకోవాలా, పంతానికి పోవాలా, ఇవన్నీ పాషాణ హృదయాల్లో. వాటి మనం ఈ మంత్రాన్ని అనేటువంటి ఒక ఉద్దేశం, మనం క్వాలిటీ మారుతూ ఉండాలి. మొదట్లో మనం జపం చేస్తుంటే ప్రభుపాద హరే కృష్ణ మంత్రం అన్నాడు. ఆయన గుప్త మంత్రాలు ఏమన్నా, ప్రభుపాద ఆయన రహస్య మంత్రం అని అంత గొప్ప భక్తుడు అయిపోయాడు. అట్లయినా ప్రభుపాద ఏదో రహస్య మంత్రాలు అనేసి ఆయన రాధాకృష్ణ ప్రేమను పొందేశాడు. ఆయన కూడా పోయింది. గౌరంగ మహాప్రభు ఏ దారి చూపించాడో అదే దారిలో ప్రభుపాద పోయాడు. ప్రభుపాద ఆ ప్రేమను సాధించి ఆయన కూడా మనకు అదే దారి చూపించాడు. ఇక్కడేం సీక్రెట్ మంత్రాలు ఏం లేవు, ఇక్కడేం గుప్త మంత్రాలు ఏం లేవు. అందరికీ చెప్పినా కూడా ఎవడు చేయటం లేదు. ఇంకా సీక్రెట్గా పెడితే ఎవడికి పనికి వస్తుంది. అందరికి గొంతు చించుకొని పబ్లిక్లోకి పోయి చదువుతున్నా కూడా ఎవడు పట్టించుకోవటం. అంటే మన హృదయం అది రాయిలాగా, భగవంతుడి ప్రతి మనకి ఎలాంటి సంవేదన, ఆవేదన, మనకి భగవంతుడి మీద మనకి ఏమీ మనసు లేదు. ఉన్నవాళ్ళు కూడా దేవుడితో వ్యాపారం చేయడానికి, దేవుడిని అడగడానికి పోతారు. మామూలుగా ప్రేమ అంటే ఇస్తూ ఉంటారు. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ ఇస్తూ ఉంటారు. ఇంతకుముందు కూడా ఒక చిన్న ఉదాహరణ చెప్పా మీకు, విషయాన్ని మీ హృదయంలోకి తీసుకెళ్తుంది. మామూలుగా ఎవడు అమ్ముకుంటూ ఉంటాడు, మజ్జిగ పేదవాళ్ళు అమ్ముకుంటూ ఉంటారు. మజ్జిగ కొండ ఒకటి తెచ్చిపెట్టుకుని రోజు ఆ మజ్జిగ అయిపోయేదాకా అమ్ముకుంటూ ఉంటారు. గ్లాసు 15 రూపాయలు కదా, అది కూడా
వ్యాపారం కాబట్టి వాడు చూడకపోతే 1 ఇంచు తగ్గించేసి గ్లాసులు వేయడం, అటు చేసి లేదా నీళ్లు కలిపేయడం, అంతే కదా. ఒక ఆమె ఇట్లా మజ్జిగ వ్యాపారం చేసి జనాలకి ఎండాకాలంలో మజ్జిగ అమ్మి డబ్బులు చేసుకుంటారు. కానీ ప్రతి మనిషి ఎవరినో ఒకరు ప్రేమిస్తూ ఉంటాడు. ఈ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తాడు. వాడు వచ్చినప్పుడు మాత్రం గ్లాసులు లెక్కలు చూసేది లేదు, నింపి ఎన్ని గ్లాసులు తాగమంటే వాడు ఇది మనం వచ్చినప్పుడేమో ఇది కరెక్ట్గా అట తలకాయకి వచ్చినట్టుగా ఇస్తూ ఉంటుంది. దాన్ని చూసుకుని వీడెవడో వస్తే కూర్చోబెట్టి ఎన్ని గ్లాసులు తాగుతున్నాం. అప్పుడు ఏంది విషయం అంటే ఈ అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తుంది కాబట్టి వాడి కోసం ఏమైనా చేస్తుంది. కాబట్టి ఎక్కడైతే ప్రేమ అనేది ఉంటుందో అక్కడ మనం దేనికి లెక్క పెట్టం, మనం దేవుడికి సేవ చేయడం. అటువంటి భక్తుల్ని దేవుడు కూడా ఆయనకు వేరే పని. ఈ సంసారంలో పనులన్నీ కూడా దేవుడు స్వయంగా చేయవలసిన అవసరం లేదు. పరాశ్య శక్తి వివిధ శ్రేయో జ్ఞానశక్తి బలాక్రియత. భగవంతుడి పనులన్నీ కూడా ఆయన శక్తులు చాలా పవర్ఫుల్. భగవంతుడి శక్తులు ఎన్నో ఉన్నాయి, అని ఎంతో పవర్ఫుల్. అవన్నీ దేవుడు కేవలం కూర్చుని ఆయనలో సంకల్పం వచ్చిందంటే పనులు అయిపోతూ ఉంటాయి. మరి దేవుడు ఏం చేస్తాడు? ఆయనకి స్వయంగా చేయాల్సిన పనులే లేదు. నతస్య కార్యం కరణంచ విద్యతే. భగవంతుడికి అలాగే భగవద్గీతలో కూడా అదే శ్లోకం వస్తుంది. భగవంతుడు 5వ అధ్యాయంలో కూడా నేను చేయవలసినటువంటి పనులు ఏమీ లేవు, అయినా కూడా నేను పనిచేస్తూ ఉంటాను భగవంతుడు. అంటే భగవంతుడే పని. మహాభారత యుద్ధంలో పాండవుల కోసం ఆయన కింద మీద అంటే ఆయన ప్రేమ కొద్దీ చేస్తున్నాడు. ఆయన రాకుండా కూడా చేయొచ్చు, కానీ మనకి ఎట్లా అర్థమవుతుంది? మనం మహాభారతం పోయమ్మ ఆ కృష్ణుడు పాండవుల కోసం వెనకాల అడవుల్లోకి పోయి వెనకాల రాజకీయాలు చేసి అన్యాయాలు చేసి తన భక్తుల్ని ఎలా కాపాడుకుంటున్నాడు. నార్త్ ఇండియాలో ఒక భజనలు అంటారు, దేవుడు తన మాటను అబద్ధం చేయొచ్చు కానీ తన భక్తుల మాటను మాత్రం అబద్ధం చేయడు. అంటే ఆయన్ని మనం దేవుడి మాట ఇచ్చి తప్పాడు అంటే యుద్ధం చేయనన్నాడు, కానీ అర్జునుడిని రక్షించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆయన భీష్ముడిని చంపడానికి ఆయన రథచక్రం ఎత్తాడు. మామూలుగా ఆయన ఏం పట్టుకోకూడదు, బస్ ఆయన చంద్రాకాలు పట్టుకుని ఆ పగ్గం పట్టుకుని నిలబడాలి. కానీ అర్జునుడి పని అయిపోయింది. ఎందుకంటే భీష్ముడు అన్నాడు, వాడో నేను బతకాలా లేదా ఆయన చనిపోవాలా, లేదా నేను చనిపోవాలా వాడు బతకాలా అంటే అంతే. అర్జునుడు భీష్ముడు అనుకుంటే ఆయనకి ఇష్యామృత్యు, ఎవరేం చేయలేరు భీష్ముడు. అప్పుడు కృష్ణుడు రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఇంకా కృష్ణుడు రంగంలోకి దిగితే అందరూ కూడా ఈగలు దోమల్లాగా పోవాలి, అంతే కదా. అంటే భగవంతుడు తను ఇచ్చినటువంటి శపథాన్ని ఆయన భంగం చేశాడు. నేను యుద్ధం చేయనన్నాడు, కానీ అర్జునుడి పరిస్థితికి అర్జునుడు ముచ్చెవటలు కొడుతుంటే అర్జునుడు వీళ్ళంతా రక్త సిక్తం అవుతూ ఉంటే ఆయన ఇంకా దూకాడు, రథం నుంచి దూకి. అప్పుడే భీష్ముడు వారు ఏమంటారు, ఇది చూడడానికే నేను బతుకున్నాను సార్, మీరు భక్తుల కోసం మీరు ఏం చేస్తారో చూడడానికే నేను బతుకున్నది, నా జన్మ ధన్యమైందని చెప్పి ఆయన ఇంకా యుద్ధం నుంచి విరమించుకుంటాడు అంపశయ్యం మీద. కానీ అంటే ఈరోజు నరసింహ జయంతి మనం భగవంతుడు భయంకరమైన రూపం. వాళ్ళ భగవంతుడు చాలా అందంగా ఉంటాడు. రాముడు ఎంత అందంగా ఉంటాడు. తర్వాత కృష్ణుడు, మరుగుజ్జు వామన్ దేవుడు పిల్లవాడు, ముద్దుగా చిన్న బ్రాహ్మణ పిల్లవాడు బ్రహ్మాండంగా. ఈ రకంగా భగవంతుడి రూప చైతన్య మహాప్రభు. బస్ ఆయన చూసామంటే, ఆయన పేరు విన్నా, ఆయన చూసినా, మనం ఆయన గురించి విన్నా మనం వెంటనే ఆఫ్ గార్డ్ అన్నీ మర్చిపోతాం. మర్చిపోయి మనకి నా అసలు పని ఏంటి, వాట్ ఈజ్ మై రియల్ బిజినెస్, వాట్ ఈజ్ మై
ప్రైమ్ బిజినెస్. జీవితంలో నేను దేనికోసం బతుకుతున్నా, దేనికోసం బతుకుతున్నా? తలకాయ ఊపుతున్నారు. దేనికోసం బతుకుతున్నారు? కృష్ణ ప్రేమను పొందాలని. ప్రేమ కలిగితే సేవ మామూలుగానే. ఎక్కడైతే ప్రేమ అనేది ఉంటుందో అది సేవ రూపంలో కనబడుతుంది. త్యాగం రూపంలో, సేవ రూపంలో ప్రేమ ఉన్నవాళ్ళు కదా. ప్రేమ లేనటువంటి వాళ్ళు క్యాలిక్యులేషన్ చేసుకుంటూ ఉంటారు. ఎంత ఇవ్వాలా, ఎంత ఇవ్వకూడదు. చెప్పాం కదా ఆ మజ్జిగమ్మాయి విషయంలో. ప్రేమ ఉందంటే ఇంకేం లే, బస్ దోచుకో, నన్ను దోచుకో కదా, ఈ రకంగా. కాబట్టి నరసింహస్వామి ఆయన ఎలా ప్రహ్లాదుని కాపాడుకోవడానికి ఆయన ఎలాంటి ప్లాన్ వేయాల్సి వచ్చింది. హిరణ్యకశిపుడి ముందు ప్రహ్లాదుడు ఒక సింహం ముందు కుందేలులాగా, ఓ సింహం ముందు గొర్రెలాగా. అదే హిరణ్యకశిపుడు 3 లోకాలని, దేవతలందరినీ జయించాడు. ప్రహ్లాదుడు ఇట్లా చిన్న పిల్లాడు, 6 ఏళ్ల పిల్లాడు. అప్పుడు హిరణ్యకశిపుడికి ఒక గుద్దు గుద్దాడంటే ఫినిష్, పచ్చడి. మరి ప్రహ్లాదుడు భక్తుడు, ఎప్పుడు భగవన్నామాన్ని ఆయన ఏ రకం మనకి తెలియకుండా శ్వాస తీసుకుంటూ ఉంటాం. మనకెవరికి శ్వాస తీసుకుని తెలియదు, కానీ శ్వాస తీసుకోకుండా బతుకుతామా ఏంటి? తెలియకుండానే ఆటోమేటిక్గా రాత్రి పగళ్ళు శ్వాస కదా, తెలియకుండా. ఆ రకంగా ప్రహ్లాదుడు తెలియకుండా ఆయన నోటి నుంచి ఆయన మనసంతా ఎప్పుడు కృష్ణ 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 ఆయన. మరి ఆ విధంగా భగవంతుడిని ప్రేమిస్తూ ఉంటే ఆయన వెంట నీడలాగా, ఎక్కడైనా మనం ఉన్నా అంటే వెనకాల నీడ కూడా ఉంటుంది కదా. అంటే నీడ లేకుండా మనిషి ఉండడు. భగవంతుడు కంటికి కనురెప్పలాగా, మనిషికి నీడలాగా, ఆ రకంగా తన భక్తుల వెనకాల. కాబట్టి మన ఏర్పాట్లు చేసుకుంటున్నామంటే మనకి భగవంతుడి మీద కొద్దిగా నమ్మకం లేదు. మనం దేవుడిని నమ్ముకుని వెళ్తున్నామంటే ఇంకా ఆయన చూసుకుంటాడు. కాబట్టి భక్తులు ఎదగడం అంటే మన ఏర్పాట్లు మనం చూసుకోవడం వదిలిపెట్టి మనం దేవుడి పనులు, నేను దేవుడిని నమ్ముకుని దేవుడి పనులు చేసుకుంటూ పోతూ ఉండాలా. నాకు రోగం రాకుండా ఎలా ఉండాలా, యాక్సిడెంట్ కాకుండా ఎలా ఉండాలా, అదంతా అంతే కదా. మన కర్మల్ని మార్చేది ఆయన. భగవంతుడి అనుగ్రహం లేకుండా ఎలా జరుగుతాయి? కానీ ఇక్కడ హిరణ్యకశిపుడు ఆయన బ్రహ్మదేవుని కూడా మోసం చేసే విధంగా, సృష్టిలో అందరికంటే తెలివిగలవాడు బ్రహ్మదేవుడు. కానీ హిరణ్యకశిపుడు పెద్ద రాక్షసుడు. ఆయన అతి తెలివితేటలు ఉపయోగించి మొదట్లో తిన్నగానే అడిగాడు బ్రహ్మదేవుడిని, ఆయన మీరు నాకు ఈ సృష్టికి అంతా కూడా నన్ను యజమాని చేయండి, తర్వాత నాకు సావు లేకుండా చేయండి అంటే ఆయన అన్నాడు, నేను సృష్టికి అంతా యజమాని అక్కడి వరకు చేయగలను, కానీ నాకే చావు ఉంటే నేను నీకెక్కడ ఈ వరకు ఇస్తాను, నాకే గతి లేదు, నేను ఎక్కడ ఇస్తాను, ఇంకేదైనా అడుగు. ఈయనప్పుడు అతి తెలివితేటలు ఉపయోగిస్తాడు. ఓహో, మీరు నాకు చావు లేదు అనేటువంటి మాట ఇయ్యలేరు, అట్లయితే ఆయన పద్ధతులు పెట్టాడు. నేను పగలు చావకుండా ఉండ చూడండి, చావద్దంటలేదు, పగలు చావకుండా ఉండేది చూడండి, రాత్రి చావకుండా ఉండేది చూడండి. అటు కాకుండా ఇంకో రకంగా చస్తే పర్వాలేదు, అట్లా చచ్చేది. కానీ నేను అడుగుతున్నా, నాకు పగలు చావు ఉండకూడదు, రాత్రి చావకూడదు, ఇంట్లో చావకూడదు, బయట చావకూడదు, నేల మీద చావకూడదు, ఆకాశంలో చావకూడదు, నేను మనుషుల ద్వారా చావకూడదు, జంతువుల ద్వారా చావకూడదు, నేను ఆయుధాల ద్వారా చావకూడదు. ఇవన్నీ ఆయన తలకైతే పనిచేసినంతగా ఇట్లా చావు, వేరే రకంగా ఈ రకంగా మాత్రం చావకూడదు. ఆయన అన్నీ ఉపయోగించి ఇండైరెక్ట్గా మళ్ళీ ఏం అడిగినట్టు నాకు చావు లేకుండా ఇండైరెక్ట్గా ఆయన అడిగింది అదే. బ్రహ్మదేవుడు తదాస్తు 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 తదాస్తు. అతను నేను ఆల్మోస్ట్ వీడికి ఇంకా చావు లేదన్నట్టుగానే వరం ఇచ్చాను. ఇరుక్కున్నాడు బ్రహ్మదేవుడు.
కానీ భగవంతుడు ఆయన మోసగాళ్ళకు కూడా మోసగాడు. ఆయన ద్యోతం చలయతామస్మి భగవద్గీత 10వ అధ్యాయంలో భగవంతుడు మొత్తానికి వరం ఇచ్చేస్తాడు. బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం అది కాకుండా పోవడానికి వీలు లేదు. అటు ఇంకా ఈ హిరణ్యకశిపుడు ఆయన ఇంకా చూపిస్తాను నేను ఎంత శక్తిశాలినో, నేను ఏం చేయగలను చూసి అందరినీ. ఆయన ఇంద్రుని చూసి నా చెప్పులు పాలిష్ చేయబోయా, ఆయన నారదుని పెంచి నువ్వు కూరగాయలు తరగబోయపోయి అందరిని పనులు ఇట్లా రకరకాలుగా. తర్వాత భూమికి పంట పొలం దున్నకపోయినా కూడా పంటలు పండాల. ఇంకేం చేస్తున్నాను నోరు మూసుకుని. మామూలుగా నియమాలు ఉంటాయి, కానీ ఇప్పుడు ఈయనంతా కంట్రోల్గా తీసుకున్నాడు. నువ్వు ఎట చేస్తావు, నాకు మాత్రం దున్నకపోయినా కూడా పంటలు పండాలి. సరే సార్, అట్లా అందరినీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకుని వంటలు కూడా కట్టెలు లేకపోయినా కూడా వంటలు వండాల అవ్వాల. అంటే అగ్నిదేవుడు ఆయన కనిపించకుండానే పనులన్నీ చేయాలి. ఈ రకంగా ఆయన తన శక్తులన్నీ ప్రదర్శిస్తున్నాడు. ఆ తర్వాత ఇంకా పాపం దేవతలకి ఆహుతులు లేవు. తర్వాత ఈ బ్రాహ్మణులందరినీ ఆపు చేశాడు. ఋషులు, మునులు, బ్రాహ్మణులు. వాడెవడు విష్ణు నన్ను పూజించండి, నాకంటే ఎవడు లేడు పైన, ఇట్లంతా. కాబట్టి ఇక్కడ పాయింట్ వచ్చి ఈ భూమి మీద ఉండేటువంటి మనుషులు మనమంతా కూడా బుల్లి మనం హిరణ్యకశిపుడు ఆయన తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి వరాలు పొందాడు. మనకంత దమ్ములు లేవు, కానీ మన లెవెల్లో మనం ఎవరికాళ్ళం హిరణ్యకశిపుడిలాగా నేను పెత్తనం చేయాలా, నేను ఎంజాయ్ చేయాలా. దాని పేరే అదంట, హిరణ్య కశిపుడు. హిరణ్య అంటే బంగారం, కశిపుడు అంటే సాఫ్ట్ బెడ్. ఈ సంసారంలో ఉండే డబ్బు సంపాదించాలా, నా పెళ్ళాం బిడ్డలతో నేను చక్కగా సుఖంగా బతకాలి. అంటే అందరు చూస్తుంది అదే. మనకి దేశానికి ఏమవుతుంది మనకు అవసరం లేదు, ప్రపంచానికి ఏమవుతుంది మనకు అవసరం లేదు. నాకు రావాల్సినటువంటి డబ్బులు నా పెళ్ళాం బిడ్డలు. మామూలుగా 100 మందిలో 99 మంది మనుషులు ఎంతవరకు వాళ్ళు ఇదే విధంగా, నేను, నా కుటుంబము, నా డబ్బు, వేరే ఆలోచించరు. కానీ ఎవరైతే మహాత్ములు అవుతారో వాళ్ళు అందరూ సుఖంగా ఉండాలా, వాళ్ళలో నేను కూడా ఉండాలి. ఈ రకంగా వాళ్ళు దేవుడు చెప్పినట్టుగా పనులు చేస్తాం అందరికీ కదా. అంటే హిరణ్యకశిపుడు ఆయన ఈ విధంగా అడిగినప్పుడు ఇంకా దేవతలందరూ కూడా ఇంక ఈయనకి చావు ఎలా వస్తుంది ఇన్ని వరాలు ఉన్నప్పుడు. అప్పుడు ఇంకా వాళ్ళకి తట్టుకోలేక హిరణ్యకశిపుడి యొక్క సతాయింపులు, తిట్లు భరించలేక వాళ్ళందరూ గుంపుగా వాళ్ళందరూ దేవుడి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి మీరే ఏదో తప్పు చేశాడు బ్రహ్మదేవుడు, కానీ మీరు ఏదో ఒక విధంగా మమ్మల్ని కాపాడండి అంటే అప్పుడు ఆయన అంటాడు, ఈ హిరణ్యకశిపుడికే ప్రహ్లాదుడు అనే పిల్లవాడు పుడతాడు. ఆ పిల్లవాడు నా పరం భక్తుడు. ఎప్పుడైతే నా భక్తుడు జోలికి పోతాడో అప్పుడు నేను చూసుకుంటా. అప్పుడు దాకా మీరు అనుభవించండి, అప్పుడు దాకా మీరు అనుభవిస్తూ ఉండండి. ఆ హిరణ్యకశిపుడి బాధలు మీరు భరించాల్సిందే. ఎప్పుడైతే నా భక్తుడు జోలికి పోతాడో, అందుకే అంటారు భగవంతుడిని ఎంత తిట్టినా ఎంత అవమానం చేసినా ఆయన పట్టించుకోడు. కానీ భక్తుల జోలికి మాత్రం దుర్యోధనుడు వదిలిపెట్టాడు. కానీ ఎప్పుడైతే దుర్యోధనుడు పాండవుల జోలికి పోయాడో భగవంతుడు దాన్ని అంటే ఫుడ్ డౌన్ అయిపోయింది. అటు మనం ఎప్పుడు కూడా ఎవరైతే కృష్ణ భక్తులు అవుతారో, ఎవరైతే కృష్ణ భక్తులు అయ్యండి అందరి కోసం పనిచేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళతో కొద్దిగా మనం జాగ్రత్తగా ఉండి వాళ్ళ అనుగ్రహానికి పాత్రలైతే సులభంగా మనం కూడా భక్తులు కాగలుగుతాం. మనం వాళ్ళతో పోటీ పడి
ఏదో వాళ్ళతో అవసరం ఏంది, నా అంతటి నేనే భక్తురాలని అయిపోతా, భక్తుడిని అయిపోతా అంటే మనకి ఈర్ష్య కదా. మనం నేర్చుకున్న వాళ్ళకే పంగనామాలు పెట్టడం కదా. ఇవన్నీ కూడా భక్తులు ఎప్పుడు కృతజ్ఞులుగా ఉండరు, కృతజ్ఞులు కదా. కృతజ్ఞులు వేరు, కృతజ్ఞులు వేరు. కృతజ్ఞుడు అంటే చేసినటువంటి మేలుని మర్చిపోయి మోసం చేసేటువంటి వాడు. కృతజ్ఞుడు అంటే చేసినటువంటి మేలుని ఎప్పుడు మర్చిపోకుండా మనం ఎలా మనం రుణం తీర్చుకోవాలి, సహాయం చేయాలి. అందుకే మనం అంతా కూడా ప్రభుపాదుల వారికి ఎవరైతే ఇస్కాన్ ద్వారా ఎవరైతే ఈ హరే కృష్ణ మంత్రాన్ని పొందారో, ఎవరైతే ఇస్కాన్ ద్వారా కొంత ఆత్మజ్ఞానాన్ని పొందారో వాళ్ళు, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, బ్రిటిషర్లు అంటారంట, ఇంగ్లాండ్ విత్ ఆల్ దై ఫాల్ట్స్ ఐ లవ్ యూ. అంటే మన ఇంగ్లాండ్ వాళ్ళైతే మన దేశంలో ఏమి లోట్లున్నా ఏం తప్పులున్నా మన దేశం కాబట్టి మనం ప్రేమిస్తాం, అంతే కదా. ఆ రకంగా ఈ ప్రపంచంలో ఏ సంస్థ అయినా కూడా కొద్దిగా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, తప్పులు జరుగుతూ ఉంటాయి. కానీ మనం అవి కాదు చూడాల్సింది, మనం ప్రభుపాద దేనికోసం ఇస్కాన్ పెట్టాడు. వాడెవడో శ్రీకాంత్ విన్నాడు ఇక్కడ, శ్రీకాంత్ భక్తుడు, ఆయనకి చేతగాక తప్పు చేస్తాడు. మన ఇస్కాన్ తిడితే లాభం, ఈయన పంగనామాలు పెట్టుకుని పంచలు కట్టుకుని ఇట్లా చేశాడు, మరి ఆయన చేశాడు, దాన్ని ఇస్కాన్ తప్పైంది అన కదా. ఆయన చేసిన తప్పితే ఆయన్ని సరి చేయండి. కానీ తెలియనటువంటి మీ ఇస్కాన్ భక్తుడు ఇట్లా చేశాడు, మధ్యలో ఇస్కాన్ పేరు ఎందుకు చెప్తున్నారు? ఇస్కాన్ పేరు ఎందుకు? ఇస్కాన్ పెట్టిన ఆ పనుల కోసమే అయింది. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఇస్కాన్కి రుణపడి ఉంటాం, ప్రభుపాల వారికి రుణపడి ఉంటాం, భక్తులకు రుణపడి ఉంటాం. పొరపాట్లు అందరు చేస్తూ ఉంటారు. పొరపాట్లు జరిగితే పెద్ద హృదయంతో మనం భూమి మీద ఉండే మనుషులు అప్పుడప్పుడు, కాబట్టి మనం పట్టించుకోకూడదు. అంటే భక్తి మార్గం అంత సులభమేం కాదు. భక్తి మార్గంలో ప్రభుపాద అన్నాడు, ఇప్పుడు పాకిస్తాన్ భారతదేశానికి యుద్ధం జరిగింది, కొంతమంది చచ్చారో లేదా అటుపక్క ఇటుపక్క. ఆ రకంగా మనం మాయతో యుద్ధాన్ని పెట్టుకున్నాం. మాయతో యుద్ధాన్ని పెట్టుకున్నప్పుడు చాలామంది పడిపోతారు, కొంతమంది మాయని గెలిచి ముందుకు పోతూ ఉంటారు. కనీసం వాడు పోరాడాడు కదా, మాయతో పోరాడాడు. మామూలు మనుషులు అసలు పోరాడటానికి అందరూ మాయకు సరెండర్ అయి బతుకుతున్నారు. దైవీ ఏషా గుణమయ్యి మమ మాయా దొరతయ. ఈ ప్రపంచంలో అందరూ కూడా మాయకు బానిసలై బతుకుతున్నారు. ఎవరో గురువు దొరికిన వాడు కొద్దిగా మాయ నుంచి బయటపడడానికి వాళ్ళు కొంతమంది కింద పడతారు, అంటే లేవయ్యా ఇప్పుడు అర్థమైన అనుభవం కలిగింది, ఈ మాట గట్టిగా ప్రయత్నం చేయి కదా. ఈ రంగ భక్తులు ఎప్పుడు కూడా విశాల హృదయంతో, ఉదార హృదయంతో వాళ్ళు ఎప్పుడు కూడా మళ్ళా ప్రయత్నం చేయి, ఇంకా ప్రయత్నం చేయి. ఈ రకంగా ఒకళ్ళకొకళ్ళు ఉత్సాహాన్ని కలిగించుకుంటాం. ఈ మాయా జగత్తులో మనం భగవంతుడి భక్తులు కావాల్సి ఉంటుంది కదా. ఇక్కడ సంక్షేపంగా ప్రహ్లాదుడు ఆయన పుట్టిన తర్వాత వాళ్ళ పిల్లలందరినీ స్కూల్కి పంపిస్తాం. హిరణ్యకశిపుడు ఆయన గురువు గారు శుక్రాచార్యుడు, ఆయన పిల్లలు షండ, అమర్క. ఈయన హిరణ్యకశిపుడి గురువు శుక్రాచార్యుడు, వాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా అధ్యాపకులు, వాళ్ళు ప్రహ్లాదుడికి వాళ్ళు అధ్యాపకులు. కాబట్టి హిరణ్యకశిపుడు ఆ పిల్లల్ని అప్పగించి మా పిల్లవాడిని ఏ రకంగా అర్ధకామాలు, ఎలా డబ్బులు సంపాదించాలా, ఎలా రాజకీయాలు చేయాలా, ఎలా స్వార్థాన్ని పూర్తి చేసుకోవాలా, ఈ ప్రపంచంలో అందరూ నేర్చుకునేవి ఈ చదువులు. అంటే హిరణ్యకశిపుడు నా పిల్లవాడిని కూడా నాలాగా తయారు చేయండి, అన్ని జిత్తులు ఎత్తులు
అన్నీ నేర్పించండి, ఆ రకంగా అందరి మీద పెత్తనం చేయగలగాల అని వాళ్ళకి అప్పచెబుతాడు. కానీ ప్రహ్లాదుడి యొక్క భాగ్యం కొద్దీ ఈ షండామార్కులను పొందడానికి ముందే ఆయన తల్లి గర్భంలో ఉన్నప్పుడు నారదుడిని గురువుగా పొంది ఆల్రెడీ ఆయనకి భక్తి బీజాలు పడిపోయి ఉంటాయి. తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన భాగవతం విన్నాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే నారదుడి నుంచి మంత్రోపదేశం పొందాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన పొందాడు. ఎంత చిన్న వయసు నుంచి భక్తిలోకి వస్తే అంత తొందరగా మన పని అవుతుంది. అదే మనం ముదిరిపోయిన కేసు అయితే బాగుపడడం చాలా కష్టం. ఎందుకంటే ఇది ముదిరిన కేసు, దీర్ఘరోగం కదా, నయం అవుతుందో లేదో చచ్చే లోపల చెప్పలేము. కానీ చిన్నప్పటి నుంచి కానీ మీకు అర్థమవుతూ ఉంటుంది. మీరు ఇంత హరే కృష్ణ అంటున్నారు, ఏమి మార్పు అని రావటంలా అంటే కష్టమైనటువంటి పని. మన పిల్లలకి నేర్పించినట్లయితే వాళ్ళ పిల్లలు వాళ్ళు చక్కటి దాన్ని ఏమంటారు, తుడిచినటువంటి పలకలాగా, తుడిచినటువంటి పలక దేని మీద రాయొచ్చు, దాని మీద అంత గజిబిజిగా టక్కరి బిక్కరిగా గీతలు అని పూసి దాని మీద రాస్తే ఏం అర్థం అవుతుంది? అది మనమంతా కూడా సంసారంలో కామ క్రోధ లోభ దీనిలో పడిపోయి మునిగిపోయి ఎంత క్లీన్ అయ్యి ఎప్పుడు మనకి ప్రేమ కలుగుతుంది చూడాలి. కానీ చిన్న పిల్లకాయలు, ఈ పిల్లకాయలకి ఈ చిన్నప్పటి నుంచి, అందుకే మనం సమ్మర్ క్యాంప్ పెట్టాము. ఆదివారం పిల్లలకి క్లాసులు పెడతాం, చాలా జాగ్రత్తగా తీసుకొచ్చి. ఎందుకంటే మనస్సుని మార్చడం అంత సులభం కాదు. మనకు వచ్చినటువంటి అలవాట్లను మార్చుకోవడం, పుట్టిన బుద్ధులు చచ్చేదాకా వదలవు అంటాం. అంటే అయినా కూడా కృష్ణుడు ఏమన్నాడు భగవద్గీతలో, అభ్యాసేనతు కౌంతేయ, నువ్వు ప్రయత్నం చేయి, వదిలిపెట్టమాక. భగవంతుడు గమనించినప్పుడు టక్కనే మన జీవితం మారిపోతుంది. కాబట్టి స్కూల్కి పంపించాడు ప్రహ్లాదుడిని. ఆల్రెడీ ఆయనకి భక్తి అంటుకుపోయింది, అది సరైనటువంటిది. కాబట్టి స్కూల్లో చెప్పే పాఠాలేమి ఆయన తలకెక్కటల్లా. ఇదేంద్ర దేవుడు ఆల్రెడీ తిండి పెట్టాడు, ఈయన రాజకీయాలు చేయమంటాడు, వ్యాపారాలు చేయమంటాడు. కాయలు చెట్లకు కాయలు కాస్తుంటే, మొక్కలకు కూరగాయలు కాస్తుంటే, పప్పులు ధాన్యాలు వస్తే వీడు వ్యాపారం అంటాడు, మోసాలు అంటాడు, అది అంటాడు, ఫ్యాక్టరీలు అంటాడు, కంపెనీలు అంటాడు. అవసరం లేదు, దగ్గర దేవుడు ఆల్రెడీ ఇచ్చాడు, అది మనం తిని ఆయన భక్తి చేసుకోవాలి. కానీ వాళ్ళు చెప్పేది చెబుతున్నారు. ఆ తర్వాత తండ్రి కొంతకాలం అయిన తర్వాత, నా పిల్లవాడు మన బుల్లి అబ్బాయి ఏం నేర్చుకున్నాడు గురువుల దగ్గర తీసుకొస్తాడు, ఒళ్ళో కూర్చోబెట్టుకొని ప్రేమగా. చిన్న పిల్లలకి, తల్లిదండ్రులు కాని వాళ్ళకి కూడా, చిన్నపిల్లలు అంటే అందరికీ ప్రేమ ఉంటుంది. ఇంకా తల్లిదండ్రులకి అందుకే వాళ్ళు మా బుల్లి కృష్ణుడు అంటూ ఉంటారు. మీరు అనంత మాత్రం ఆడవాడ కృష్ణుడు అవుతాడే అంది, కానీ మీ ప్రేమ అంత ఉంటుంది కదా. ఎవరి ఏ తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లలు మా బుల్లి కృష్ణుడు అంటూ ఉంటారు, వాళ్ళ పిల్లలు అతి ప్రేమ కొద్ది వాళ్ళని దేవుళ్ళలాగా చూసుకుంటూ ఉంటారు. అది అట్లాగే హిరణ్యకశిపుడు అంత క్రూరుడైనా కూడా తన పిల్లవాడంటే బస్ ఆయనకి ఎక్కడ లేని ప్రేమ వచ్చేసింది. వాడిని కౌగిలించేసుకుని నెత్తి మీద ముద్దులు పెట్టేసుకుని వాడిని చూసుకుని, ఏమయ్యా స్కూల్లో నువ్వు నేర్చుకున్న దానిలో నీకు ఏది నచ్చింది చెప్పాయా అన్నాడు. హిరణ్యకశిపుడు తన పిల్లవాడిని, నువ్వు సంవత్సరం నుంచి స్కూల్కి పోతున్నావు, నీకు అన్నిటికంటే బాగా ఏది నచ్చింది, అదే కదా మనకు గుర్తుండేది, నీకు ఏది బాగా నచ్చిందో చెప్పమంటే, ఆయన ఆ సంవత్సరం అయినదంతా కూడా ఆయనకి ఏం గుర్తులేదు, ఆయనకి ఏం పట్టించుకోలే. ఆయన నాదోది చెప్పింది మాత్రం గుర్తుంది ఆయనకి అంటాడు. ఆయన ఏమంటాడు, ఇది నాది, ఇది నీది, వీడు మన మిత్రుడు, మనకి సాయం చేసేవాడు, వాడు మనకి శత్రువు, మనకి పోటీ
పోటీగా ఉంటాడు. ఈ రకం మనశ్శాంతి లేకుండా ఎవరైతే ఇంట్లో మనం మామూలుగా ఆడ కాదు మగ కాదు, మనం ఆత్మను, కానీ ఎవరిని అట్లా ఆలోచిస్తున్నారు అయ్యింది. ఎవరు ఆలోచించరు, అందరూ ఆడ మగ ఇట్లాగా ఆలోచిస్తూ ఉంటాడు ఆయన. అందుకని ప్రహ్లాదుగా ఉంటాడు, ఈ ఆడ మగ కుటుంబాలు దీన్ని ఒక పూడిపోయిన బావిలాగా, పెద్ద పెద్ద బావులు ఉంటాయి, దానిలో పడితే ఎవరికి తెలియదు, పోతాం మనం. కుటుంబ జీవితంలో ఆధ్యాత్మిక జీవితం అనేటువంటిది, ఆధ్యాత్మిక జీవితానికి కుటుంబం అనేటువంటిది అది చాలా బాధను కలిగిస్తూ ఉంటుంది. మనం నేర్చుకోవాలా, నేను ఆత్మని, కృష్ణుడి యొక్క దాసుని. కానీ మనకి పిల్లలు ఉంటారు, బంధువులు ఉంటారు, మళ్ళీ వీటిల్లో పడిపోతూ ఉంటాం. మళ్ళీ ఇట్లా క్లాసులకు వచ్చి మళ్ళీ భజన చేసుకునేప్పుడు ఎన్ని గుర్తొస్తూ ఉంటాయి, మళ్ళీ పోతూ ఉంటుంది. కానీ కింద మీద పడి, అంటే గృహం అంధకూపం, ఆయన ఏమంటాడు, గృహం ఒక అంధకూపం లాంటిది. తర్వాత ఆయన ఏమంటాడు, తత్సాధు మన్య సురవర్య దేహిన హిత్వాత్మ పాపం. ఇప్పుడు మనం ఈ రకంగా ఈ సంసారంలో మనది వాడిది, అది వాడు పాకిస్తాన్ వాడు, మనం భారతీయులు అంతా ఇట్లాగా ఆలోచిస్తూ ఉంటాం. ఇవన్నీ పక్కన పడేసి ఆయన ఏమన్నాడు, బతుకంతా లేకపోతే రోజు కొన్ని గంటలు నువ్వు చింతన, అసలు నేను ఎవరిని, నా సంబంధం ఎవరితో ఉంది, దానికోసం బాధ్యతలు అయిపోతే వదిలేసి వెంటనే అయిపోగానే ఇంటి కుక్కలాగా బతకకుండా వెంటనే మనం అసలు పనికి వెళ్ళిపోవడం. బాధ్యతలు ఉన్నప్పుడు బాధ్యతలతో పాటు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండడం భక్తిని. బాధ్యతలు అయిపోయిన వెంటనే ఎదురు చూస్తూ ఉండడం, చెప్పా పెట్టకుండా పారిపోవడం ఇంట్లోంచి. ఎక్కడికి పోయాడంటే ఏ ఇస్కాన్ మందిరానికి పోయడం అనేది తెలియదు, ఏ ఇస్కాన్ మందిరానికి పోయడం అనేది తెలియదు అన్నట్టుగా ఆయన అది చెబుతున్నాడు. నాకు అన్నిటికంటే నచ్చింది, మానవ జన్మ దొరికినప్పుడు ఈ గృహస్థ జీవితం నుంచి బయటపడడం, ఆ తర్వాత నాది వాడిది, మిత్రుడు శత్రువు, ఇటువంటి ఆలోచన నుంచి బయటకు వచ్చి, ఎందుకన్నాడు తెలుసా, నిజంగా మనకి ఎవడికి శత్రువు లేదు. మన కర్మలు బాగాలేకపోతే మన కర్మల వల్ల వాడు వచ్చి మన జేబు కట్ చేసిపోతాడు, వాడు తప్పేం లేదు. మన కర్మలు బాగాలేదు కాబట్టి మనకి కట్టుబడుతుంది, అంటే మోసపోతాం. కానీ మనం ఏమంటే వాడు మోసం చేశాడు, వాడేం మోసం చేయడు, మన కర్మ బాగాలేదు కాబట్టి మనం మోసపోతుంది, అంటే తప్పు మందే. కానీ అహంకారం కొద్దీ మనం ఇతరుల మీద తోస్తూ ఉంటాం, వాడిట్లా వీడిట్లా, మనం చూసుకోం. కాబట్టి ప్రహ్లాదుడు అన్నాడు, ఇవన్నీ పక్కన పెట్టి, ఈ రాజకీయాలు పక్కన పెట్టి ప్రశాంతంగా దేవుడితో మనకు ఉండే సంబంధాన్ని చూసుకోవడం, అది ఉత్తమమైనటువంటి పాఠం. ఆయన బిత్తరపోయాడు, వీడవడరా నా శత్రువుడికి, నా శత్రువు విష్ణుమూర్తిని శత్రువుగా భావిస్తున్నాడు, వీడు ఆయన్ని పొగుడుతున్నాడు ఏంది, వదిలేసి దేవుడు భజన చేసుకోమంటున్నాడు. ఎవడు నేర్పిస్తున్నాడు, వీళ్ళు ఎందుకు నేర్పిస్తున్నారు, షండా మార్క చెప్పి ఆయన పిలిచి వార్నింగ్ ఇస్తాడు. మీరు మీరు లేకపోతే మేము ఎప్పుడు చెప్పలేదు సార్ అంటే, ఎవడు తెలియనాడు ఎవడన్నా వచ్చి చెప్పిపోయాడా, ఇంక నుంచి మీరు వీళ్ళకి జాగ్రత్తగా నేర్పించండి. అవి మళ్ళీ ఒకసారి క్షమించి మళ్ళీ వదిలిపెడతాడు. వదిలిపెట్టి మళ్ళా ఒక 6 నెలల సంవత్సరం తర్వాత మళ్ళీ తీసుకొస్తాడు. ప్రహ్లాదుడు భక్తుడు కాబట్టి ఎవరితో కొట్లాడేవాడు కాదు, ఎవరితో గొడవలు పెట్టుకునేవాడు కాదు, వినయంగా ఉండేవాడు. షండామార్కుడికి దండం పెట్టేవాడు, రాగానే వాడు చెప్పింది వింటూ ఉండేవాడు. కానీ ఇటు నుంచి వింటూ ఉండడం, ఇటు నుంచి వదిలిపెడుతూ ఉండడం. కానీ అంటే వాళ్ళు చెబుతున్నారు, ఈయన ఎదురు తిరిగి మాట్లాడేది వాడు కొంచెం ఆయన హరే కృష్ణ హరే రామ లోపల వాళ్ళు ఏమనుకున్నారు, బాగా జాగ్రత్తగా వింటున్నాడే, మిగతా పిల్లకాయలంతా కూడా రెస్ట్లెస్గా అటు ఇటు కాన్సన్ట్రేషన్ లేకుండా. ప్రహ్లాదుడు మాత్రం ఫుల్గా కృష్ణుడి మీద. కానీ వాళ్ళు అనుకోవడం ఫుల్గా బాగా ఏకాగ్రత వింటున్నాడు, పిల్లకాయలంతా ఇట్లాగే అటు పరిగెత్తి వాడిని పిల్లి వీడిలాగే అంటే వీళ్ళు బాగానే విన్నాడు, ఈసారి మన పరువు కాపాడుతాడు అని చెప్పి మళ్ళా పట్టుకుపోయారు. మళ్ళా పట్టుకుపోతే ఆయన అడుగుతాడు, నువ్వు
ఈసారి చక్కగా నేర్చుకుని ఉంటావు, నువ్వు ఏం నేర్చుకున్నావు చెప్పు అంటే ఆయన ఇంకా అంతకంటే పెద్ద బాంబు. ఇంతకుముందు అన్నాడు వైరాగ్యాన్ని పొందవా నాయన, నువ్వు ఫ్రెండ్స్ మిత్రులు పెళ్ళాం పెళ్ళి ఇటంత పడి నువ్వు కొట్టుకుపోతున్నావు. ఈసారి అంతకంటే పెద్ద బాంబు కొడతాడు ఆయన. S-400 మన ఇండియా వాళ్ళు వాడారు. S-400 వాడితే మొత్తం పాకిస్తాన్ ఫినిష్, సీజ్ ఫైర్, ఆపు చేయండి, వాడి దగ్గర మిగిలిందేం లేదు. కానీ ప్రహ్లాదుడు ఏమన్నాడు అక్కడ? ప్రహ్లాదు శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం. ఆయన అంతకుముందు వైరాగ్యం గురించి మాట్లాడాడు, ఇప్పుడు తిన్నగా భక్తి నవదా భక్తి గురించి మాట్లాడాడు. మనిషి ఏం చేసినా కూడా వింటే దేవుడి గురించి, మాట్లాడితే దేవుడి గురించి, మనం చింతన చేస్తే ఆలోచిస్తే దేవుడి గురించి, సేవ చేస్తే లక్ష్మీదేవిలాగా పాదసేవనం, అర్చనం, వందనం, స్తుతిస్తే దాస్యం, అంటే తర్వాత సఖ్యం, ప్రేమ ఎక్కువైపోతే దోస్తి, ఆత్మ సమర్పణం, గోపికల్లాగా ఆత్మ సమర్పణం మొత్తం. దాన్ని అంటారు మనస కాయ వాచ. మన వాక్కుని, మన మనస్సుని, మన శరీరాన్ని అంతా దేవుడి కోసం. దీనికి తెలివితేటలు ఉండాలి. తెలివితేటలు, దేవుడిని ఎంత నమ్ముకుంటే మనకి పోయేదేం లేదు, అంత ఆయన మనల్ని కాపాడుతాడు. అది చెప్పేప్పటికి ఆయనకి ఇంకా కోపం వచ్చేస్తుంది, వీళ్ళు నేర్పించకపోయినా. అప్పుడు ఆయన అంటాడు, ఇంకా మనకి మన స్వార్థం ఉన్నప్పుడు కొడుకైనా కూడా మనం పట్టించుకోం. నువ్వు నా కడుపుని చెడబుట్టేవారు, నువ్వు పోరా ఇంటించి అంటారు అప్పుడప్పుడు. కొడుకు సతాయిస్తా అంటే తండ్రి భరించలేక ఉంటాడు, నువ్వు మాకు చెడబుట్టేవారు, నువ్వు పోరా, నువ్వు ఇంట్లోంచి బయటికి పో. ఆ రకంగా హిరణ్యకశిపుడు ఆయన విష్ణువు యొక్క అది వినలేక ఆయన చంపడానికి తయారవుతాడు. ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ ధైర్యం? ఎవరిని చూసి నువ్వు మాట్లాడుతున్నావు? విష్ణువు ఏం కనబట్టలేదు కదా, కానీ ప్రహ్లాదుడు కనబడుతున్నాడు. ఎక్కడ చూసినా విష్ణువే కనబడుతున్నాడు ఆయనకి. చెట్టులో విష్ణువు, పుట్టలో విష్ణువు, స్తంభంలో విష్ణువు, హిరణ్యకశిపుడిలో కూడా విష్ణువే కనబడుతున్నాడు. అందుకని ఆయన ఏమంటాడు అడిగినప్పుడు, నువ్వు ఎవరిని చూసి నువ్వు ఇలా ప్రేలాపాలు మాట్లాడుతున్నావు? నేనంటే భయం లేకుండా నువ్వెంత, నేనెక్కడ నువ్వెంత? ఆయన ఎవడు నా ముందు ఇలా మాట్లాడినవాడు ఎవడు లేడు ఇప్పుడు దాకా. ఎక్కడి నుంచి నీకు అంటే ఆయన అంటాడు, ఎక్కడి నుంచి మీకు బలం వచ్చిందో అక్కడి నుంచే నాకు కూడా వస్తుంది. ఎక్కడి నుంచి మీకు అంత ఇంత బలం వచ్చిందో అక్కడి నుంచే నాకు కూడా బలం వస్తుంది అని. కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఇంకా ఆయన తల్లిలో ఒక కోపం కొద్దీ స్తంభాన్ని ఒక తన్నుది అంటాడు. నీ దేవుడు అంటే పిలవరు, ఎక్కడి నుంచి వస్తాడు అనగానే అప్పుడు మనం చూస్తున్నటువంటి, మనం రోజు జగన్నాథుని చూస్తున్నాం. ఈరోజు సడన్గా జగన్నాథుడు ఆయన నరసింహస్వామిగా మనకి దర్శనం ఇస్తున్నాడు కదా. ఆ స్తంభంలోంచి నరసింహస్వామి కని విని ఎరుగని విధంగా, అంతకుముందు ఎప్పుడు అటువంటి అవతారం రాలేదు, కేవలం ప్రహ్లాదుడి కోసం. రెడీయా? మన దగ్గర అహోబిలం నరసింహ అని చెప్పి పుస్తకం ఉంది. దానిలో సంక్షేపంగా అక్కడ ఉన్నాము చూడవే, ఈరోజు తీసుకోండి మంచిది. అహోబిలం నరసింహ అని చెప్పి, అహోబిలం ఇస్కాను మన నెల్లూరుతోనే ఉంది. అక్కడ ఉండేటువంటి మేనేజర్ మన రాజశేఖర్ లాగా అక్కడ ఉండే మేనేజర్ చంద్రకేశవ్, ఆయన ఇక్కడ నరసింహస్వామి మీద చిన్న మంచి పుస్తకం లేదు, మహారాజ్ మీరు ఒక పుస్తకం తయారు చేయండి నరసింహస్వామి మీద అంటే. అహోబిలంలో నవనారసింహ క్షేత్రం అంటారు. అహోబిలాన్ని నవనారసింహ. మన నెల్లూరు వాళ్ళందరూ కూడా ఈరోజు నరసింహ జయంతి, మీరంతా యాత్రకి తయారు కండి. అక్కడ పెద్ద గెస్ట్ హౌస్ కట్టాం,
ఈ గెస్ట్ హౌస్ దానిలో 1/3 వంతు ఉంటుంది ఇది. అంటే దీనికి 3 పెద్ద 60-70 గదులు ఉండే గెస్ట్ హౌస్ కట్టాం అక్కడ, మంచి ఏర్పాటుతో విశాలంగా. అంటే మీరు నరసింహ చతుర్దశి సందర్భంగా ఏం కోరుకోవాలా, ఎప్పుడు మనం అహోబిల నవ నరసింహ క్షేత్రాన్ని, అక్కడ నరసింహస్వామిని 9 రూపాల్లో ఏ రకంగా ఆయన హనుమంతుడికి దర్శనం ఇచ్చాడు, గంధర్వులకి దర్శనం ఇచ్చాడు, బ్రహ్మదేవుడికి ఎలా దర్శనం ఇచ్చాడు, ఏ రకంగా ఆయన పరశురాముడికి దర్శనం ఇచ్చాడు, ఆ రూపాలన్నీ అక్కడ ఉన్నాయి. దాన్ని నవ నారసింహ క్షేత్రం అంటారు. అక్కడ మీరంతా అదే రకంగా ఈ పండగకు సంబంధించినటువంటి నరసింహం, అహోబిల నరసింహ, దీనిలో భాగవతం ఉండే ప్రహ్లాదుడి స్థుతులు, నరసింహ అవతారం, ఆ స్టోరీలు, ప్లస్ అక్కడ నవనరసింహుడు ఎలా ప్రకటమయ్యారు, ఎవరిని పూజిస్తే ఏం లాభం కలుగుతుంది, ఆ విషయాలన్నీ కూడా దీనిలో ఉన్నాయి. అట్లాగే ఇంకా మన దగ్గర ప్రహ్లాదుడు వారి ప్రార్థనలు, మీరు పోయేప్పుడు ఈ నరసింహస్వామికి సంబంధించినటువంటి మొత్తం తీసుకోగలిగితే భాగవతం అంతా తీసుకోవచ్చు. భాగవతం 7వ స్కందంలో మొత్తం 100 శ్లోకాల్లో ఈ స్వామి యొక్క ప్రహ్లాదుడు, నరసింహస్వామి ఈ విషయాలని, తండ్రితో ఏమన్నాడు, తన విద్యార్థులతో ఏమన్నాడు, నరసింహస్వామిని ఏ విధంగా ప్రార్థించాడు, విషయాలని ఎంతో ప్రభుపాదుల వారి గురువు ఆయన 1000 సార్లు, ఒకసారి కాదు, భాగవతం యొక్క ప్రహ్లాదుడి చరిత్రని ప్రభుపాదుల వారి గురువు 1000 మాటలు మళ్ళీ చదవడం, ఎందుకంటే ఎప్పుడు తనవి తీరదు కదా. ఆ రకంగా మనం భాగవతం చదువుతూ ఉంటే మనకి ఈ సంసారం అంటే విసుగు పుట్టడం, మనకి దేవుడు అంటే ఆసక్తి కలగడం, ఆ రకంగా మన జీవితం పదిలం అవుతుంది. సేఫ్ కదా. వాళ్ళు అన్నారు కదా, మనం హిందువులు కలిసి ఉంటే సేఫ్గా ఉంటారు. మీరు భాగవతం చదువుతూ ఉంటే మీ ఆధ్యాత్మిక జీవితం సేఫ్గా ఉంటుంది. భాగవతం చదువుతుంటే మీ ఆధ్యాత్మిక జీవితం సేఫ్. కాబట్టి ఇంకా టైం అయింది, 10 నిమిషాలు ఈ మహాఆరతి పుష్పయాగంతో పాటు ఆరతి ఉంటుంది. రాజశేఖర్ అరివాల్ అరివాల్ ఎక్కడ చూస్తున్నాను, ఎక్కడ చూస్తాను.